మేము ఇప్పుడు ఒక జాతరకైతే వెళ్తున్నాం అనమాట అందరం కలిసి. ఈ జాతర అయితే ఇయర్లీ వన్స్ జరుగుతుంది, అది కూడా మా విలేజ్ లోనే అనమాట. ఈ జాతర వల్ల మా విలేజ్ వాళ్ళకైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట. ఎందుకు ఏంటి అనేది నేను మీకు చెప్తాను, ఫుల్ వీడియో అయితే చూసేయండి అనమాట. ఇప్పుడైతే బయలుదేరిపోయాము మా విలేజ్ లోనే అని చెప్పాను కదా, ఇది పొలం నుంచే వెళ్తా ఉంటాం అనమాట, మా పొలంలో నుంచే. ఇక్కడ చాలా మందికి వచ్చే వాళ్ళకి తెలిసే ఉంటుంది అనమాట ఇక్కడ ఏం జాతర ఉంటుంది ఏంటి అనేది. ఇది కడతాల్ విలేజ్. పిరమిడ్కి చాలామంది వస్తూనే ఉంటారు, కానీ ఈ టైంలో ఇంకా ఫుల్గా వస్తారనమాట. ఏదో టూరిస్ట్ ప్లేస్ లాగా అయిపోతుంది అనమాట ఇక్కడ, అంతమంది వస్తారంటే మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా మేము పిరమిడ్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. బ్యాక్ గేట్ నుంచి, ఫ్రంట్ గేట్ నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ మా దగ్గర సామాన్లు అయితే ఉండే. చెప్పాను కదా మా విలేజ్ వాళ్ళకి చాలా బెనిఫిట్సే ఉన్నాయని చెప్పేసి, అందులో మేము కూడా ఉన్నాము. మా అత్త వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళు ఇందులో మనకి షాప్స్ అనేది పెడతారనమాట, టీ స్టాండ్స్ అవన్నీ. సో వాటికి కావాల్సిన గ్యాస్ అవన్నీ కూడా మేము కార్లో అయితే తీసుకొని వెళ్ళాం కాబట్టి బ్యాక్ నుంచి అయితే స్ట్రైట్గా లోపలికి అయితే వెళ్ళాము. ఈ స్టాండ్స్ అవన్నీ చూస్తున్నారు కదా, ఇందులో దానిపైన ఉన్నది మొత్తం కూడా పత్రిజీ గురించి అయితే ఉందన్నమాట. ఇక్కడంతా కూడా ఆయన గురించి చెప్తా ఉంటారు. ఆ ప్రోగ్రామ్ కూడా ఆయనకు సంబంధించిందే ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మనకి 10 days అయితే జరుగుతుంది అనమాట. 10 days కూడా అక్కడ మా వాళ్ళు షాప్స్ అయితే రన్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు ముందు దాంట్లో మీకు పత్రిజీ ఎవరు అనేది మీకు కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి ఈయననే అనమాట. ఆయన సమాధి కూడా ఇక్కడే కట్టించారనమాట. ఇదంతా చూస్తేనే మీకు అర్థం అవ్వచ్చు అది ఎంత గ్రాండ్ గా అవుతుంది అనేది. ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వస్తూ ఉంటారనమాట ఇక్కడికి. నార్మల్ టైంలో కూడా వస్తారు, కానీ ఇంత రష్ అయితే ఉండదన్నమాట. ఇలా యోగా చేయడానికి అయితే వస్తూ ఉంటారు. ఇంకా మొత్తానికైతే మా టీ స్టాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా టీ స్టాల్ అయితే ఇంకా రాలేదు, నార్మల్ గా అయితే ఇట్లా పెట్టి ఉంచారు మా వాళ్ళు అంతే. అది వస్తే మొత్తం ప్రిపేర్ చేసుకుంటారనమాట. ఏదో ప్రజెంట్ ఉండడానికి చిన్నగా ఇలా వేసుకున్నారు అంతే, బ్యానర్స్ తోటి. ఇంకా మేము కూడా అక్కడికి వెళ్ళి కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేసి అయితే వచ్చామన్నట్టు. మా వారు చూడండి వెళ్ళి స్టూల్ పైన కూర్చేసుకున్నారు. ఇంకా మేము వచ్చామని చెప్పేసి మా అత్తమ్మ అయితే టీ అయితే చేశారనమాట. ఆ టీ స్టాల్ది బండి వచ్చేదాకా ఇట్లా స్టాండ్ పైన అయితే పెట్టుకున్నారు. ఇదే అనమాట. ఇలాగే మా విలేజ్ వాళ్ళందరూ కూడా వాళ్ళ టీ స్టాల్ని పెట్టుకొని అయితే 10 days గడిపేస్తారు అక్కడే.